ప్రాణం. నీ దేవుని విడిచిపెట్టను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. కాస్త శోధనలు బాధలు రాగానే ఏమి బదురు తొలగిపోతాడు. భక్తిహీనుడు శోధనలు వచ్చినప్పుడు సహించలేడు, ఓర్చుకోలేడు, సహనం ఉండదు. వాడు పడిపోయింది కాక ఇతరులు కూడా పడదొస్తాడండి. భక్తిహీనుడు రెచ్చగొడతాడు. భక్తిపరుడు ఎలా ఉంటాడు? చాలా నిష్ఠగా భక్తి చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా నిష్ఠగా భక్తి చేస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, 2వ వచనం, సామెతల కింద 10:2 వచనం అంటున్నాడు, భక్తిహీనులు ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును, యెహోవా నీతిమంతుని ఆకలగొననీయుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు 3 భక్తుల కోసం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. 3 భక్తుల కోసం మాట్లాడాలి. చాలా తక్కువ సమయంలో ముగిస్తాను. ఇక్కడ ఈ 2 విషయాలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. 2 విషయాలు ఏంటి? నీతి, భక్తి. ఇప్పుడు ఎంతమంది భక్తిపరులుగా ఉన్నారో, ఎంతమంది భక్తిహీనులుగా ఉన్నారో, ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారో, ఎంతమంది అనీతిమంతులుగా ఉన్నారో మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు భక్తిహీనుల కోసం చూద్దాం. భక్తిహీనుల లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 50 అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్ గ్రంథం అందరూ తెరిచి చూడండి. దేవుడు భక్తిహీనులతో ఎలా మాట్లాడుతుండో చూద్దాం. 16వ వచనము, 50 అధ్యాయము కీర్తన గ్రంథం 16 నుంచి 23 వరకు క్లుప్తంగా చదువుకుందాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? చూసారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎలా గద్దిస్తున్నాడు? భక్తిహీనులతో దేవుడు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించి నీకేమి పని అయ్యా? నా నిబంధన నీ నోట. కట్టడలు వివరిస్తారట. కట్టడలు ఎక్కడున్నాయి? కట్టడ ప్రార్థన అండి. ఎక్కడో నిబంధన ప్రార్థన ఉంది? లేదు. అన్నీ తినొచ్చు, అన్నీ తాగొచ్చు. అన్నీ తాగొచ్చు. 6 దినాలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆదివారం మాత్రం ప్రార్థనకి వెళ్ళాలి. భక్తిహీనుడు ఏమంటాడు తెలుసా? తాగొచ్చు, కైనాయిలు వేయచ్చు, సిగరెట్లు కాల్చొచ్చు, అన్నీ చేయొచ్చు. వీడు భక్తి చేసి పడిపోయాడు. భక్తిలో నిలవలేకపోయాడు, ప్రార్థనలో నిలవలేకపోయాడు, దేవుని ఆజ్ఞలు అనుసరించలేనివాడుగా ఉన్నాడు, కట్టల్లో అనుసరించలేనివాడుగా ఉన్నాడు. అనుసరించే వ్యక్తిని రెచ్చగొడతాడట. అందుకే దేవుడు అంటే, నా కట్టలు వివరించడం ఇంకేమి? నా నిబంధన చెప్పాలి. నా నిబంధన సరే. తర్వాత ఏమన్నాడు? 17వ వచనం, తిద్దిబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు ఏమైపోయింది? పాపం చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాడు. నాకు 2 భార్యలు కాదు, 3 భార్యలు కాదు, నాకు ఇంకా భార్యలు కావాలా, ఫలానా ఆమెతో ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, లోకానుసరంగా ఉండాలి. ఇవి ఏదైనా శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చిన, బాధ వచ్చినప్పుడు, చర్చకు వచ్చినప్పుడు దిద్దుబాటు చేసుకో బాబు అంటే ఏమంటాడు? స్తోత్రం 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 స్తోత్రం. అత్త అంట చుట్ట ఎక్కడుంది అన్నదట. కోడలు ఏమన్నది దానికి ప్రార్థనకి? హలేలు హలేలు అంటూ. ఇది వాళ్ళ దిద్దుబాటు, భక్తిహీనుల దిద్దుబాటు. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని సంఘమా, భక్తిహీనుడికి దిద్దుబాటు ఉండదు. భక్తిహీనుడికి ఏముంటుంది? పాపము. చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో? గద్దిస్తూ ఉన్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యం అయిపోయింది.
నీవు నా మాటలను ఎక్కడికి? ఆ మాట దేవుని మాటలు హృదయంలో ఉన్నాయా? వెనకకు తోసేశాడు. ఎవరికైనా ఫోన్ చేస్తే ఏ పాట వినబడుతుంది? ఏ పాట వినబడుతుంది? ఆ పాట ఆలకించిన ఫోన్ ఎత్తరు వాళ్ళు. దేవుని పాటలు సెల్ ఫోన్లో పెట్టుకోండి, ఆ రింగ్ టోన్, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఫోన్ ద్వారా మారుతారేమో అంజనులు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఒక పాట పెట్టుకున్నాను, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి వేసి. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రింగ్ టోన్ పెట్టుకున్నాను. అనుజులు ముగ్గురు ఫోన్ చేశారు నాకు, పాస్టర్ గారు ఎవరికి ఎవరు నిజమేనండి, నా స్నేహితుడికి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాను పాస్టర్ గారు, నాకు ఆయన అవ్వలేదు. చివరికి వేసి ఆ కుటుంబం దేవుళ్ళలోకి వచ్చారు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి వేసే. ఆ పాటలు పెట్టుకోండి రింగ్ టోన్. మీరు దేవుని పాటలు పెట్టుకోండి. ఆ పాట ద్వారా క్రైస్తవులని ఆ యొక్క సందేశము, ఆ పాటలు, ఆ మాటలు అన్యజనుల హృదయాల్లోకి వెళ్ళి, హృదయంలోకి, మనసులోకి, ఆలోచనలోకి వెళ్ళి ఆ పాట ద్వారా దేవుడు వాళ్ళని మార్చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యమే పాట, పాటే వాక్యం. అందుకే చాలాసార్లు విన్నారు ఈ పాటలు. నిజమేనండి, మా బంధువులు మాకు అవరు, మా స్నేహితులు మాకు అవరు, మా కుటుంబస్తులు మాకు అవరు, చివరికి యేసే. యేసంటే లోక రక్షకుడు, పరిశుద్ధాత్మ. అందుకే ఇక్కడ అంటున్నాడు పిల్లారా, దిద్దుబాటు నీకు. చూడండి, చాలామంది ఏదైనా బాధ రాగానే దిద్దుబాటు చేసుకోరు. ఆ నోరు తిరగదు. ప్రభువా స్తోత్రం, 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 స్తోత్రం. దిద్దుబాటు చేసుకోరు. దిద్దుబాటు కావాలి మనకి. శరీరానికి మెడిసిన్ వైద్యం, శరీరానికి డాక్టరు వైద్యం చేస్తారు. ఆత్మకు వైద్యము ఏంటి? దేవుడు వాక్యమే. దిద్దుబాటు చేసుకోవాలి. మొన్న ఫ్రైడే అమ్మగారు చెప్పారు, విశాఖపట్నం పడవలక్ష్మి గారి పాప డెలివరీ అవ్వలేక బాధపడుతుంది గోస హాస్పిటల్లో. విశాఖపట్నం గోస హాస్పిటల్లో చాలా వేదన పడుతుంది అయ్యారు, ఒక్కసారి మీరు ఫోన్ చేయండి అయ్యారు అన్న. మేము సేవకులు కూడా చేసుకొని అక్కడికి వెళ్ళాం. అమ్మగారు ఫోన్ చేస్తే నేను ఆమెకు ఫోన్ చేస్తాను, లక్ష్మి గారికి. ఫోన్ చేయగానే ఆమె నెల నిండిపోయి ప్రసన్న వేదన బాధపడుతుంది. ఆమెకి జ్వరం. ప్రెగ్నెన్సీ స్త్రీకి జ్వరం వస్తే ఎలాగుంటుంది? డెలివరీ అవుతారా? అవరు. కష్టం, చాలా వేదన. సర్జరీ చేయాలంటే కష్టం అని సార్, ఆపరేషన్. ఈ జ్వరంతో ఉన్న వ్యక్తికి ఆపరేషన్ చేయడం చాలా కష్టం అమ్మా. తల్లి బిడ్డకి ప్రమాదం అన్నారు. చాలా సీరియస్ పొజిషన్ అన్నారు. చాలా కష్టం అన్నారు. సరే, వాళ్ళ అమ్మగారికి నేను ఫోన్ చేసి, ఇమీడియట్లో మీ పాప, మీరు హాస్పిటల్లో ఉన్నారు కాక మీ పాపతో ఉన్నారు, మీ పాపకి ఒకదారి ఫోన్ ఇవ్వండి, ఫోన్ చెవిదరి పెట్టండి, నేను ప్రార్థన చేస్తానన్నాను. ఫ్రైడే నైటు ప్రార్థన చేశాను. ప్రభువా, ఆ బిడ్డ ప్రసన్న వేదంతో బాధపడుతుంది, జ్వరం ఆ బిడ్డకి, డాక్టర్లు కూడా తల్లి బిడ్డకి ప్రమాదం అంటున్నారు. ఫ్రీ డెలివరీ దయచేయను అయినా, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా మీరు ఇచ్చిన బహుమానమే. జ్వరము నుంచి విడిపించి అవయములన్నీ నీ ఆత్మ తాకి మీరు ముట్టి స్వస్థపరిచి ఉదయంటి కల్లా మీరు చక్కగా సుఖమైన ప్రశ్న బిడ్డగా దయచేయమని ప్రార్థన చేస్తాం. ఉదయంటి కల్లా డాక్టర్లు చూశారు, జ్వరం లేదట. ఆ బిడ్డ ప్రియమైన డెలివరీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. పాప 3 కేజీల పాప ఉంది, ఫ్రీ డెలివరీ. డాక్టర్లు ఏమన్నారు? జ్వరం అమ్మా, ఇంత బేగా ఈ బిడ్డ డెలివరీ అవ్వలేదు, ఆపరేషన్ చేయాలంటే జ్వరం, చాలా కండిషన్ బాగోలేదు ఆ బిడ్డకి అని చాలా వ్యాధులు పడుతూ ఉంది. ఎందుకో దేవుడు అమ్మగారికి నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే అమ్మగారు అంటున్నా, లక్ష్మి గారు కుమార్తెకు బాగోలేదు అయ్యారు, ఇమీడియట్లో మీరు ఫోన్ చేయండి అయ్యారు. ఫోన్ చేస్తే బిడ్డను బలపరచండి. ఫోన్ ద్వారా బలపరిచాను, ప్రార్థన చేశాం, దేవుడే చేశాడు, మనం చేయలేదు. ప్రార్థన చేసింది మనము, దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సమర్థుడు, ఆయనకి మరిగినది ఏది లేదు. సమస్తము సాధ్యమే ప్రార్థన. కాబట్టి ఇక్కడ భక్తిహీనుడికి దిద్దుబాటు అసహ్యమైపోయింది. తర్వాత దేవుని మాటలు వినడానికి వాడికి ఇష్టం. చూడండి, సినిమా పాటలు వినాలంటే రోజంతా వింటాం, చెవులు పెట్టుకుని వింటాం, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటాం. అదే దేవుని వాక్యం వింటే తీసుకొచ్చేస్తుంది. ఎవరు వింటారండి? నాకు ఈ మాటలు వినాలంటే మా డాడీకి మమ్మీకే కావాలి ఈ మాటలు, మా తాత మా అమ్మకే కావాలి ఈ మాటలు, మా యవనస్తులమి.
కాబట్టి ప్రియులారా, దేవుని మాట అందరినీ బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని మాట అందరినీ బ్రతికిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకేమన్నా చూద్దాం. నెక్స్ట్ 18వ వచనం, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీపించదువు. దేవునికి స్తోత్రం. ఏ దొంగ? ఏ దొంగ అండి? దొంగను చూసినప్పుడు ఏకీపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈయన దొంగతనం చేస్తాడు, తీసేవారిని, దశంభాగం తీసేవారిని తీనివ్వరు, పాటించేవారిని పాటించరు. చాలా రకరకాలమైన ఈ భక్తిహీనలో ఉంటాయి. అందుకే దొంగను చూసినప్పుడు మనం ఏకీపించకూడదు. దేవునికి స్తోత్రం. ఒక ఆటో డ్రైవర్కి ఆటో నడుపుతూ ఉండగా ఒక ఆమె ఆటో ఎక్కిందట. ఆ బ్యాగులో కొన్ని లక్షల రూపాయల బ్యాగులో ఉన్నాయి. ఆమె దిగేటప్పుడు గాబరా దిగిపోయినప్పుడు ఆ బ్యాగ్ మర్చిపోయింది ఆటోలో. మర్చిపోయినప్పుడు సరే ఆటో స్టాండ్కి ఆటో తీసుకెళ్ళిపోయాడు సీరియల్ పెట్టడానికి. చూస్తే ఆటోలో ఏముంది చెప్పండి? ఏముందమ్మా? చూడండి ఇటువైపు ఏముంది? బ్యాగ్ ఉంది. బ్యాగ్ చాలా బరువుగా ఉంది. ఆ జిప్ ఎలా ఓపెన్ చేస్తే దాంట్లో 500 కట్టలు, 2000 రూపాయల కట్టలు ఉన్నాయి. గుండె దడ వచ్చింది ఆయనకి. గుండె దడ వచ్చేస్తే ఇంకెవరైనా చూస్తే ఏం చేస్తారు? నాకు దేవుడిచ్చాడండి, నాకు దేవుడిచ్చాడు అంటాం. దేవుడిచ్చింది కాదు అది. ఎవరిచ్చింది? పొరుగు వాళ్ళది ఏమంటాం? అబ్బా నాకు దేవుడిచ్చాడండి, నాకు దేవుడిచ్చాడండి. దేవుడు ఎట్లా ఇస్తాడు నీకు అంటాం, అంతానా? కానీ ఆటో డ్రైవర్ అలాగా పరిశీలన చేయలేదు. ఆ స్త్రీ ఏ వస్తువు కొనడానికి వెళ్తుందో, ఏ బంగారం కొనడానికి వెళ్తుందో, ఏ స్థలం కొనడానికి వెళ్తుందో ఆ డబ్బు మర్చిపోయింది. ఆ డబ్బు మంది కాదు. ఎక్కడైతే ఆ బిడ్డ ఆటో ఎక్కిందో మళ్ళీ అక్కడికి వస్తుందేమని మళ్ళీ ఆటో తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఆగాడు, గంట ఆగాడండి. ఆ స్త్రీ పరిగెట్టుకొని ఇంకో ఆటో మీద వచ్చి అక్కడికి వచ్చింది. ఆటో డ్రైవర్ బాబు, ఆ బ్యాగ్ మర్చిపోయాను, ఆ బ్యాగులో కొన్ని లక్షల డబ్బు ఉంది, బంగారం కూడా ఉంది, బ్యాగ్ మర్చిపోయినందు బాబు. ఆ బ్యాగును భద్రంగా పెట్టి ఆ స్త్రీకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పోలీస్ కంప్లైంట్ చేసింది ముందు ఆమె. కంప్లైంట్ చేయగానే ఈయన కూడా పోలీస్ కంప్లైంట్ చేశాడు. ఎవరో ఆటోలో బ్యాగ్ మర్చిపోయిందండి అంటే అప్పుడు పోలీసులు చూశారు. ఆ వ్యక్తికి ఎవరైతే పోగొట్టుకుందో ఆ వ్యక్తికి ఆటో డ్రైవర్ క్యాష్ అప్పగించారు స్టేషన్లోని. పోలీసులు ఆ వ్యక్తిని సన్మానం చేశారు సాల్వ్ వేసి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటువంటి నీతిమంతుడు ఉంటే మన దేశము, చెప్పాలి, ఇటువంటి నీతిమంతుడు ఉంటే మన దేశము బాగుపడుతుంది. అదే ఆ డబ్బు తీసుకొని, ఆ బంగారం తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే మనకు జరుగుతుందా? అది ఎవరిది? పొరుగువానిది. నీతి అంటే అనుకున్న మాట నెరవేర్చాలి. పొరుగువానిది ఏది ఆశించకూడదు. అది చూశాడు. ఆ జిప్ ఇప్పగానే ఏం చేశాడు? 500 నోట్లు, 2000 నోట్లు, ఇంక బంగారం కింద ఉందట, 5 తులాల బంగారం. కానీ అది మంద కాదమ్మని అతని వెంటనే అప్పచెప్పిస్తాడు. అది ఆ వ్యక్తికి ఆ నెల రోజుల్లోని దేవుడు 2 లక్షల రూపాయలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్తాడు ఇవిడ. కాబట్టి నువ్వు దొంగను చూసినప్పుడు ఏకీపించు. అది మంద కాదు, ఈ ధనం మంద కాదు, ఈ గోల్డ్ మంద కాదు, ఈ వస్తువు మంద కాదు, ఆ స్త్రీ నీ భార్య కాదు, ఆ పురుషుని భర్త కాదు, అది పొరుగువానిది. దాన్ని మనం దొంగతనం చేయకూడదు అని నువ్వు వెంటనే విడిచిపెట్టి నడిచి భక్తిపరుడిగా, నీతిపరుడిగా ఉంటే నీతి కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. దొంగను చూసినప్పుడు ఏకీపించకూడదు. నెక్స్ట్ ఇంకా ఏముంది? వ్యభిచారులతో నువ్వు సాంగత్యము. అదండి భక్తిహీనుడు ఏం చేస్తాడమ్మా? స్త్రీ భలేగుంది, పురుషుడు భలేగున్నాడు అని వ్యభిచారమైన చూపుల్లో కానీ వ్యభిచారి పాపంలో నువ్వు పడిపోకూడదు. ఎలా ఉండాలి? యవ్వనుడు యోసేపు ఐగుప్త దేశమందు యెహోవాను గణపరిచాడు. యవ్వనుడు యోసేపు ఐగుప్త దేశమందు
యెహోవాను గనిపరిచాడు. పోతీఫరి భార్య యొక్క కామక్రోధ శ్రేష్ఠులకు, పోతీఫరి యొక్క కామక్రోధ శ్రేష్ఠులకు ఏమాత్రం లొంగనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. నీవు క్రీస్తు సాక్షిగా నీవు ఉన్నావా? నీదు సాక్ష్యము నిలుపుకున్నావా? పాడదాం. క్రీస్తు సాక్షిగా నీవు ఉన్నావా? నీదు సాక్ష్యము నిలుపుకున్నావా? అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము నీ వలన దూషించబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? దేవునికి స్తోత్రం. నీ వలనే నీ కుటుంబానికి శోధన. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ఉండాలి. ఏం చేస్తారు? విచారులతో నీవు సాంగత్యం చేసేదువు. ఇంకా కీడి చేయవలని నీవు నోరు తెరిచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. చూసారా? కీడు చేయకూడదు. శత్రువుని నువ్వు ఎలా భావించాలి? మిత్రుడిగా భావించాలి. దేవునికి స్తోత్రం. నీకెంత కీడు చేసినా ఆ వ్యక్తికి నువ్వు కీడు చేయాలా, మేలు చేయాలా? కీడి చేయటి మాని మేలు చేయుట ఎక్కడుంది? యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం స్పీడ్గా. 1 సెకండ్. కీడి చేయటి మానుడి, మేలు చేయి నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని. అదండి కీడి చేయటం మానాలొద్దా? ఏం చేయాలి? కీడి చేయట మానుడి, మేలు చేయు నేర్చుకోవాలి. అందుకే భక్తిహీనుల్లో ఏం కనబడుతుంది చెప్పాలి? ఏం కనబడుతుంది? కీడి చేయుట మాండవాడు, మేలు చేయుడు నేర్చుకోడు. ఇప్పుడు కీడే. మనం ఏమని ప్రార్థన చేస్తాం? పక్క వ్యక్తి బాగుండాలని ప్రార్థన చేస్తాం, పాడైపోయిన ప్రార్థన చేస్తాం. చెప్పాలి? ఎంతమంది చెప్పండి? ఏం చేస్తాం? పక్క వ్యక్తి బాగుపడాలి. ఆ వ్యక్తి బాగా ఆశీర్వదించేసింది, నీకు ఆశీర్వాదం రాలేదు, నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? ప్రభువా, ఆ వ్యక్తిని ఎలాగ ఆస్వాదించావు, నన్ను కూడా అది. కాబట్టి ఇక్కడ కీడి చేయట మానాలి. ఎవరు మానుతాడు? భక్తిపరుడు మానుతాడు, భక్తిహీనుడు మాండు. నెక్స్ట్ 21వ వచనం, 20 వచనం చదువుకుందాం. నీవు కూర్చుండి నీ సహోదరి మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడునని నువ్వు అనుకుంటివి. అయితే నీ కళ్ళు ఎదుట ఈ సంగతులు వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మర్చివాళ్ళారా, దీన్ని యోచించుకునుడి. లేని ఎల్లా నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించేవాడెవడను లేకపోవును. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాం? ఒక దగ్గర కూర్చొని కుండాలు చెప్తూ ఉంటాం, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతూ ఉంటాం. ఇట్టి పనులు చేస్తున్నాం. మనం ఏమనుకుంటాం? దేవుడు కూడా మన వంటి వాడు అనుకుంటాం అట. అనుకో ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? 22వ వచనంలో, దేవుని మర్చివార్లారా దీన్ని యోచించుకొనుడి. దేవుని మర్చివాడే భక్తిహీనుడు, ప్రార్థన మర్చిపోయేవాడే భక్తిహీనుడు, మందిరం మర్చిపోయేవాడే భక్తిహీనుడు, దేవుని ఆజ్ఞలు విడిచి నడిచినవాడే భక్తిహీనుడు, భక్తి చేసి పడిపోయేవాడు భక్తిహీనుడు. దేవుడు అంటున్నాడు, లేని ఎల్లా మిమ్మల్ని చీల్చిదను, తప్పించువాడు ఎవడను. తప్పించుకోగలవా చెప్పండి? తప్పించుకోగలవా? ఈరోజు నువ్వు తప్పించుకుంటావు, రేపు తప్పించుకుంటావు, ఇప్పుడు మనం తప్పించుకోలేం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ భక్తిహీనుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ వరుసగా పెడతాడు, గద్దిస్తాడు. గద్దించినప్పుడు అప్పుడు మనం ఎలా ఉండాలి? భక్తిని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తి అంటే ఏంటి? భక్తిహీనత విడిచిపెట్టి ఏం కావాలి మనకి? భక్తి. నీ భక్తి నీకు
ఎక్కడుంది వాక్యం? యోబు గ్రంథం 4 5 6 వచనాలు క్లుప్తంగా చదవండి. చదవమ్మా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకునము, నిరపరాధి అయిన అల్లా ఎప్పుడైనా నశించునా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమగునా? దేవునికి స్తోత్రం. తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. నీ భక్తి నీకు, చెప్పాలి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? భక్తి అంటే ఏంటి? ఎన్ని రకాల భక్తులు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని రకాల భక్తులు ఉన్నాయి? 4. గురుభక్తి, రాజభక్తి, దేశభక్తి, దైవభక్తి. గురుభక్తి, గురువులు పూజిస్తూ ఉంటారు. భక్తిలో మంచిది, గురువుల్ని ప్రేమించాలి. ఇంకా భక్తిలో లక్షణం మర్చిపోద్దురు. దేశభక్తి, దేశం కోసమే చేస్తారు కానీ భక్తి లక్షణాల వల్ల ఉండవు. దేశం కోసం పోట్లాడచ్చు, భక్తిలో ఉన్న లక్షణాలు కలిగి ఉండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజభక్తి, ఎవరైనా రాజులు వచ్చారనుకో, రాజు మీరు దేవుడు అండి, కూర్చోండి, రాజులు బైబిల్లో ఉంది, రాజులు నమ్మొద్దు, యెహోవాను ఆశ్రయించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము చూడ ఎవరైనా గొప్పవాడు వచ్చాడు అనుకో, ఏం చేస్తామండి? కూర్చోవేస్తాం, కూర్చోబెడతాం. పేదవాడు వస్తే ఏం చేస్తాం? బైబిల్ ఏం చెప్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక కింద వచ్చిన ఏం చెప్పుకున్నాం? ఈ లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి దైవభక్తి మనకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవభక్తులే ఉన్నాయి. ఏకాగ్రత ఉంది, స్థిరమైన మనస్సు ఉంది, క్రోధము ద్వేషము లేదు. ఉన్నాయా? భక్తిలో ఉన్న లక్షణం ఏంటి? ఏక మనస్సు కావాలి, స్థిరమైన బుద్ధి కావాలి, క్రోధము ద్వేషము ఉండకూడదు, అసూయ ఉండకూడదు, సంశయము సిద్ధాంతం లేనిదే ఉండాలి. సంశయ సిద్ధాంతాలు ఏంటి? ఇది అవుతుందా? అవుతుంది. అనుమానం. మందిరానికి వస్తాం, ఏదైనా మనకు బాగోలేదు అనుకో, తాయిబులు కొట్టుకుంటాం. పంతులు అడిగి మనం తీసుకొస్తాం, ముహూర్తాలు అడుగుతాం. ఇక్కడ పాస్టర్ గారిని అడుగుతారు, పంతుల దగ్గర కూడా అడుగుతారు. ఇది అపనమ్మకం, సంశయము, సిద్ధాంతాలు క్రైస్తవులకు తగదది. తర్వాత 5వది, రుజువులను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి. రుజువులు అంటే ఏంటి? దేవుడిచ్చిన నీకు దర్శనాలు, దేవుడిచ్చిన వాగ్దానాల కోసము నువ్వు కనిపెడుతూ ఉండాలి. దేవుడు దర్శనం ఇచ్చావు ప్రభువా, నాకు ఉద్యోగం ఇస్తానన్నా, బిడ్డలు ఇస్తానన్నా, ఇల్లు కడతానని, ఇప్పుడు కడతావు ప్రభువా అని నువ్వు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది భక్తి. అందుకే భక్తిపరుడట చాలా గట్టిగా ఉంటాడు, ప్రార్థనపరుడిగా ఉంటాడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, భక్తిపరుడు కోరిక దేవుడు ఎలా నెరవేరుస్తాడో చూద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి 147వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథముల నుంచి చదవండి. 145వ అధ్యాయము, కీర్తన గ్రంథం 145 అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారు మొర ఆలకించి వారిని రక్షించెను. దేవునికి స్తోత్రం. కోరిక ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడమ్మా? నెరవేరుస్తాడు. నీ కోరిక ఇప్పుడు నెరవేరుస్తానంటే భయభక్తులు కావాలి, భయభక్తులు కావాలి. భయము ప్లస్ భక్తి నీలో ఉండాలి. దేవుని భక్తి నీలో లేకపోతే నువ్వెంత చేసినా శూన్యమే. అందరూ భక్తి చేస్తాం, అందరూ చేస్తారు భక్తి. ఆ భక్తి కాదు, నిన్ను సృష్టించిన దేవుడు నిజమైన దేవుడైన దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కోరిక అయినా నెరవేరుస్తుంది. ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 31వ అధ్యాయంలో దావీదు చక్కగా మాట్లాడుతాం. దావీదు రాసిన కీర్తనకి 31వ అధ్యాయం చూడండి. అక్కడ నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పదనే వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. 31వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు
ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 2 విషయాలు కనబడుతున్నాయి. నీ కొరకు దాచించాడు, రెండోది చెప్పాలి, రెండోది సిద్ధపరిచాడు. గాబర పడిపోతాం. నాకు దేవుడు ఇల్లు కట్టలేదు, నాకు పెళ్లి చేయలేదు, నా అప్పు సమస్య తీర్చలేదు, చాలా తొందరపాటు, నా భర్త మారలేదు. నేను ఒకటే చెప్తున్నాను, తగిన సమయం ముందు నీ భర్తని నీకు మారుస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, బిడ్డలు ఇస్తాడు, గృహం కడత. తగిన సమయం, దేవుడిచ్చిన సమయం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సమయం వచ్చినంత వరకు నువ్వు ఎలా ఉండాలి? భయభక్తులు విడిచిపెట్టకూడదు. ఒక స్త్రీ చాలా భక్తి పరులారట, విశ్వాసే. దేవుడు ఆమెకు మంచి వరం ఇచ్చాడు. ఎవరైనా తేలి కరిస్తే చాలు, ఆ స్త్రీ దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే, ప్రార్థన అలాగా రాయిగానే ఆ తేలు ఎక్కడైతే కుట్టిందో ఆ నొప్పి తగ్గిపోద్దట. దేవునికి స్తోత్రం చెప్పండి. తేలి కరిస్తే ఎలాగుంటుంది? ఎంతమంది కరిసింది చెప్పండి, చేతులు ఎత్తండి. తేలి కరిస్తే ఎలాగుంటుంది? కోపం వచ్చేద్ది. ఇంకా లోపలని వాడు పైకి వచ్చేసి ఈ జబ్బంతా లాగేద్ది. తర్వాత ఇక్కడ కరిసినందుకో ఈ గగ దిగిపోద్ది. ఎవరు చెప్పారట, ఆమె ప్రార్థన చేస్తుందమ్మా, ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేయగానే నీ తేలు కుట్టగానే అక్కడికి వెళ్ళగానే ప్రార్థన చేస్తుంది ఆ బిడ్డ. ప్రార్థన చేయగానే ప్రేయలు రాయగానే తగ్గిపోతుంది. ఇంకొక ఆయన పాము కుట్టిందట. పాము కుడితే భయంకరం పాము, అది కట్లు పాము కుట్టగానే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళగానే ప్రార్థన చేసింది. యేసు నామములో ప్రభువా మీ నామంలో ముట్టి స్వస్థపరిచి ఆ విషయాన్ని తీసివేయండి ప్రభు అని ప్రేయరాయలు ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ ప్రేయరాలు రాగిన ప్రార్థన చేయగానే నొప్పంతా విషమంతా తగ్గిపోయింది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పి ఇంకా అలాగ లైన్ కట్టేస్తున్నారు. భర్త చూస్తే ప్రభుని నమ్ముకోలేదు, భార్య చూస్తే భక్తి పరులాలు. భర్త అడిగాడట నైట్ టైము, నీకు ఈ మంత్రం ఎక్కడ నేర్చుకున్నావు? ఒక్కసారి ఆ మంత్రం నాకు కూడా చెప్తే నేను కూడా మంత్రం వేస్తాను అన్నాడట. ఈ స్త్రీ అన్నది ఏమీ మంత్రం లేదండి, బైబిల్ చూపించిందట. యేసు నామములో దేవుడే స్వస్థపరుస్తున్నాడు, ఇదిగో కప్పు నుండి ప్రేయరాలు రాస్తున్నాను, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, అంతకంటే నా దగ్గర ఏమీ లేదు. లేదు లేదు, ఏదో మంత్రం ఉంది, నువ్వు ఆ మంత్రం చెప్తే నేను ఒగ్గొస్తాను, నాపద కొడతాను నిన్ను. తాయిస్ వచ్చి చాలా ఇబ్బంది పెట్టేవాడు, భక్తిహీనుడు, బుద్ధిహీనుడు. ఈమె ఏం చెప్తుందంటే, ఏమి లేదండి, యేసయ్య బాగు చేస్తున్నాడు, యేసయ్య స్వస్థిస్తున్నాడు, నాదో ఏమీ లేదంటే నువ్వు కిలక కాదు, కొట్టాడు, తిట్టాడు, బండ బూతులాడినా ఆమె చెప్పిన నిజం ఏం చెప్తుంది? అబద్ధం చెప్పి నిజం చెప్పిందా? నిజముగా మొరపెట్టేవానికి దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తనకు మొరపెట్టిన వారు ఎదుట వారందరి దగ్గర నిజముగా మొరపెట్టింది. చెప్తుంది, కన్నీళ్ళతో చెప్తుంది, అయ్యా నాకు ఏ మంత్రము లేదు, యేసు నామములో దేవుడు స్వస్థపరుస్తున్నాడు. పాములకు వచ్చేవాడిని, తేలికి వచ్చేవాడిని, జల్లికి వచ్చేవాడిని, పొట్టులకు వచ్చేవాడిని, ఏ విసుకని జంతువులకు వచ్చేవాడిని, కుక్క కరిసిన ఏ జంతువు కరిసినా నా దగ్గరికి వస్తున్నారు, యేసు నామములో స్వస్థపరుస్తున్నారయ్యా. నా దగ్గర మంత్రం యంత్రమే చెప్పండి, మంత్రమే నా దగ్గరికి లేదు. సరే నీకు ఎలా కాదని మామూలు తిట్టి కొట్టి వెళ్ళిపోయాడు, పొలంలోకి వెళ్ళిపోయాడు. పొలం పని చేస్తున్నాడు. ఆ పొలం పని చేస్తూ ఉండగా ఇంకొక ఆయన బావ అవుతాడు, ఆయనకి తేలు కుట్టింది పొలంలో. ఏం కుట్టింది? తేలు కుట్టిగానే ఆయన బాధ ఎవరు చూస్తారు? ఎవరు లేరు. మిట్ట మధ్యాహ్నం కాలం 1 గంట సమయంలో తేలు కుట్టిన ఆయన విలవిల్లాడిపోతున్నాడు, సమస్యలు పడిపోయాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది ఎవరికి? భార్య గుర్తొచ్చింది ఈయనకి. అమ్మాయిన తేలు కుట్టి ఇలాగ ఏడుస్తున్నాడు, గింజుకుంటున్నాడు. నా భార్య ఏదో మంత్రం అనుకున్నాను, ఒక్కసారి యేసయ్యని జ్ఞాపకం చేసుకుందాం. నా భార్య నమ్ముకున్న యేసయ్యా, ఒక్కసారి ఏమంటున్నాడు? నా భార్యని నమ్ముకున్న దేవుడా, ఒక్కసారి ఈయన గింజుకుంటున్నాడు, తేలు కరిసి ఒక్కసారి ముట్టవా అని ప్రార్థన చేసి మామూలుగా అన్నాడు అంతే. ఏమన్నాడు చెప్పండి అమ్మ? పడుకుంటున్నా, ఏమని చెప్పండి, చెప్పాలి. ఏమన్నాడు? నా భార్య నమ్ముకున్న దేవుడా, నా భార్యని నమ్ముకున్న దేవుడు యేసయ్యా, ఒక్కసారి ఈయన తేలు కుట్టి విలవిలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడుపు నేను చూడలేకపోతున్నానయ్యా, ఆ ఏడుపు నేను వెళ్ళలేకపోతున్నానయ్యా, ఒక్కసారి ముట్టువని ఆ మాట అనగానే ఆయన పడుకుండిపోయాడు. అలాగా దేవునికి స్తోత్రం చెప్పండి. తేలు కుడిసిన వ్యక్తి పడుకుండిపోయాడు.
ఏంటి బావగారు అంటే తులుక్కుమలేసి ఇప్పుడు ఎలాగుంది అంటే నాకు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళి పరిగెత్తుకొని చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి పరిగెత్తుకొని. మీరు ప్రార్థన చేయరు, భర్తలు ఎలా మారుతారు? జబర్దస్త్ ఉంటే జబర్దస్త్ పెడతారు, సీరియల్ పెడతారు, అన్నీ చేస్తారు. ఏమనంటే అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తాండే, నా కడుపు నొప్పు, కాళ్ళు నొప్పు, చేతుల నొప్పులు, మా ఆయన బాగోలేదు, మా ఆయన తాగిచి వచ్చి ఎన్నో గంజిగలు. మీ ఆయన వాళ్ళు తప్పు కాదు, మీ తప్పు అది. ఈమె పెట్టి ఏం చేస్తుంది? భక్తి పరలాలు. ఈ భక్తి పరలో ఏం చేస్తుంది? ఆ భర్త ఎన్ని తిట్టినా, ఎన్ని హింసలు పెట్టినా నిజం చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ నిజం పలికించాడు? నా యేసయ్య పొలములో ఇంకో వ్యక్తికి తేలు కుడితే నోటండి ఏం పలికాడు? నా భార్య నమ్ముకున్న దేవుడా, నా భార్య నమ్ముకున్న యేసయ్య, ఒక్కసారి ఆ బిడ్డను ముట్టండి ప్రార్థన. స్వస్థిచ్చాడు దేవుడు. పరిగెట్టుకుని వచ్చి ఆమె పాదాల దగ్గర పడిపోయాడు. నేను తిట్టాను, కుట్టాను, నన్ను క్షమించండి. ఇంత నిజమైన స్వరూపం నాలో ఉందని, ఇప్పుడు నీలో ఉందని అనుకోలేదు, నా యేసయ్యలో ఉందని అనుకోలేదు. నేను తిట్టాను, నేను కుట్టాను, ఎంత కుట్టినా, ఇన్ని చిత్రహింసలు పెట్టినా నేను నిజమే చెప్పా కానీ అబద్ధం నీ నోటంట రాలేదు. నేను భక్తిహీన్ని, పనికిమాలో, నేను బుద్ధిహీనని భార్యను క్షమాపణ చెప్పి ఎన్నిసార్లు కుట్టాడో, ఎన్నిసార్లు తిట్టాడో దేవుడు ఒప్పించాడు. ఆ నోటంతా ఒప్పించి ఇద్దరు రక్షణ పొందుకొని ప్రభు సేవ చేయమన్నారు వాళ్ళ భార్య భర్తని. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు సేవకులు అయ్యారు. వాళ్ళు ఏ భక్తి కావాలి? నిజమైన భక్తి కావాలి నీకు. నిజమైన కాని భక్తి నువ్వు చేస్తున్నావు. అందుకే దేవునితో మాట్లాడట్లేదు, అందుకే దేవుడి కార్యాలు కుటుంబంలో జరగట్లేదు. మన దేవుడు నిజమైన దేవుడు కనుక నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారము కాదా? అందుకే మనము భక్తిహీనతను విడిచిపెట్టి ఏం కావాలి? భక్తిపరుడు కావాలి. తర్వాత రెండవది నీతి. రెండవది ఏం కావాలి? నీతిమంతుని యెహోవా ఆకలి కొననీయడండి. గొననిస్తాడా? ఎప్పుడైనా సింహం పిల్లలు ఏమి గలవు? ఆకలి కొనని కానీ ఆయన ఆశించే వారికి ఈమేలు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో దాచుకోవు, అవి గరిసెలలో దాచుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి కోయవు. క్లాప్స్ కొడదాం, చప్పట్లు కొడదాం గట్టిగా. అందరూ రెండు చేతుల పైకి చప్పట్లు కొడాలి గట్టిగా. అనుదినము కావలసిన ఆహారము అందజేయను వాటికి ఆ దేవుడే. అనుదినము కావలసిన ఆహారము అందజేయను వాటికి ఆ దేవుడే. కలసి కట్టుగా అవి ఎగిరిపోతాయి, కలసి కట్టుగా అవి ఎగిరిపోతాయి. కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి, కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి కోయవు. దేవునికి స్తోత్రం. చూడండి, నీతి అంటే అనుకున్న మాట నెరవేర్చాలి. పొరుగు అనేది ఒక ఆయన బంగారు షాప్ పెట్టాడు. ఆ బంగారు షాపు రోజు తీస్తూ ఉండగా బంగారు షాప్ ముందుని ఒక పిచ్చివాడు, మెంటల్, ఆ షాప్ దగ్గరే ఉండేవాడు. ఈ బంగారు షాప్ యజమానుడు రోజు ఏం చేస్తుంటే ఆయనకి 4 ఇడ్లు ఇచ్చేవాడు. 4 ఇడ్లీ బ్రేక్ఫాస్ట్. ఆ షాప్ దిగానే ఆ షాపులోకి వెళ్ళి ఏదో ప్రార్థన చేసుకుంటూ ఆ యజమానుడికి, అక్కడ యజమానుడు, ఆ షాప్ యజమానుడు రోజు ఆ షాప్ ఎదురుగా ఒక టిఫిన్ కొట్టుంటే ఆ టిఫిన్ కొట్టు దగ్గర 4 ఇడ్లు తీసుకొచ్చి ఆ పిచ్చివాడికి, మెంటల్ వాడికి పెట్టేవాడు రోజు. ఒకరోజు యజమానుడు అనారోగ్యం వచ్చి చనిపోయాడు. ఆ షాపులో ఎప్పుడు దొంగతనం జరగలేదు,
ఎవరైనా ఆ షాప్ దగ్గరికి దొంగతనం చేస్తే పిచ్చోడు అక్కడే ఉండి పెద్ద కేకలేసేవాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. దొంగలు ఆ షాప్ దగ్గర వచ్చేవారు కాదు. కానీ ఒకరోజు యజమానుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యజమానుడికి కొడుకు, కూతురు. అప్పుడు ఆ షాపు 4 రోజులు తీయలేదు. 4 రోజులు కూడా అక్కడే ఉన్నాడు ఆ పిచ్చివాడు ఆ షాప్ దగ్గరే. కొడుకు 4 రోజులు అయిపోయిన తర్వాత షాప్ తీశాడు. ఆ షాప్కి పెయింటింగ్ వేసి మళ్ళీ రీమోడలింగ్ చేసి షాప్ తీశాడు. ఆ షాప్ తీయగానే పిచ్చోడు కనపడ్డాడు మళ్ళా ఈ కొడుక్కి. నీ వల్లే మా నాన్నకి దరిద్రం వచ్చింది, ఈ షాప్ నుంచి పోతా పోవని కాలుతో తన్నేసి ఆ చేయి పెట్టుకొని ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. అంత దూరాన్ని పడేశాడు. ఈయన పగలంతా బాగానే ఉన్నాడు. రాత్రి 10 గంటలకు షాప్ కట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 3 దొంగలు వచ్చి ఆ షాప్ తాలూకా తాళం తీసి షట్టర్ తీసి పైకి లేపేసి బంగారం అంత పట్టుకెళ్ళిపోయాయి. ఈ ఉదయం 9 గంటలకు చూస్తే షట్టర్ తీసి ఉంది, తాళాలు ఎరగ తీసి ఉన్నాయి. లోపలికి చేస్తే బంగారం లేదు, డబ్బు కూడా లేదు. స్టేషన్ కంప్లీట్ ఇచ్చాడు ఈయన. అప్పుడు ఆ స్టేషన్ పోలీసులు వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు మీ నాన్నగారు ఉన్నప్పుడు షాపు బాగా డెవలప్మెంట్ అయింది, ఒక్క దొంగ కూడా మీ షాపులోకి రాలేదు. మీ షాప్ ఎదురుగా ఒక పిచ్చోడు ఉండేవాడు. ఆ పిచ్చోడికి మీ నాన్న రోజు బ్రేక్ఫాస్ట్ 4 ఇడ్లీ పెట్టేవాడు, వస్త్రాలు కొనిచ్చేవాడు. ఆ పిచ్చోడు రోజు తెల్లవారు వరకు కేకలేస్తుండేవాడు. ఒక్క దొంగ కూడా ఆ షాపు దగ్గరికి రాలేదు. ఈరోజు ఆ పిచ్చోడు ఉన్నాడు. లేడయ్యా పిచ్చోడు అంటే, ఆ పిచ్చోడు లేకపోవడమే మీ షాపులో దొంగతనం జరిగిందన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి నీతిపరుడిగా మంచి భోజనం లేనిది భోజనం పెట్టాడు పిచ్చోడికి. కానీ అక్కడ కాపుదల ఉంది, దొంగలు కన్న వేయకుండా. ఎప్పుడైతే ఈ కొడుకు పిచ్చోడిని ఆ కాలర్ పట్టుకొని తీసి లాగేసి వెళ్ళిపోయాడు, పిచ్చోడికి కనీసం భోజనం కూడా పెట్టలేదు, వస్త్రాలు ఇవ్వలేదు. దేవుడు ఎవరికి ఆజ్ఞనిచ్చాడు? దొంగలకు ఆజ్ఞనిచ్చాడు. అక్కడ కాపుదల లేదు అక్కడ. అదే మనం కూడా దేవుడు ఎవరో ఏర్పాటు చేస్తాడు అక్కడ. తండ్రి ఉన్నంత వరకు ఒక దొంగ కూడా రాలేదంటే, తండ్రి చనిపోయిన తర్వాత దొంగలు కన్ను వేస్తారంటే ఎవరి పాపం అది? ఎవరికైనా ఆహారం పెట్టాడా? కాస్త ఏమైనా సహాయం చేశాడా? పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఈ పిచ్చోడు మీ నాన్న ఉన్నంత వరకు ఒక దొంగ కూడా ఈ షాపు దగ్గరికి రాలేదు. ఇప్పుడు వచ్చాడంటే నువ్వు కనీసం పిచ్చోడికి భోజనం పెట్టలేదయ్యా. నీలో అంత ఇచ్చింపు ఉంది, గర్వహంకారం ఉంది, కాబట్టి మేమేమి చేయలేమని సార్ వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తారు, కాపుదల అక్కడ. అందుకే మనం ఎలా ఉండాలంటే నీతిపరుడుగా ఉండాలి. నీతి అంటే అనుకున్న మాట నెరవేర్చారు. పొరుగు అనేది ఏది? ఆయన ఇప్పుడు ఆశించలేదే తండ్రి. ఈయన తండ్రి తాలూకు డబ్బు విస్తారం చెల్లాడు. విచారానికి, త్రాగుడికి, జోదానికి, అమ్మాయిలకి. ఆ డబ్బే ఏం చేసింది? ఆహారం లేని వరకు ఆహారం పెట్టాడా? ఏమైనా సహాయం చేశాడా? సహాయం చేయలేదు. కనుక దేవుడు ఆజ్ఞనిచ్చాడు అక్కడ దొంగలకి. అందుకే మనం ఎలా ఉండాలంటే నీతిని ప్రేమించే నీతిమంతుల కన్నులు ఎలా ఉంటాయి? నీతిమంతులు ప్రార్థన దేవుడు బహుబలంగా ఉంటాడు. ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏలియా ప్రార్థన ఎటువంటి ప్రార్థన? నీతిగల ప్రార్థన. అగ్ని వంటి ప్రార్థన చేయగానే ఎన్ని సంవత్సరాలు వర్షం అయిపోయాడు అక్కడ? 3.5 సంవత్సరాలు ఆపేశాడు అక్కడ. మరలా ప్రార్థన చేశాడు. మరలా ప్రార్థన చేయగానే దేవుడు వర్షాన్ని కురిపించేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏలియా మనలాంటి స్వభావాల మనుషుడే కదా. ఈరోజు ఎందుకు మన ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు? మన ప్రార్థనలో నీతి లేదు. నీతి అంటే అనుకున్న మాట నెరవేర్చాలి. చూడ 3 భక్తుల మీద ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడాడు. చూడు ముగిస్తాను. చూడండి యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం ఒక్కసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. నేను ముగిస్తున్న 14వ అధ్యాయము 14వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆ 3 దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును, నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువుని యెహోవా వాక్కు. 14 వచనం చదవమ్మా. 14 నోవహును, దానియేలును, యోబును
ఈ ముగ్గురు అట్టి దేశములో నుండిను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని ఇదే ప్రభు యెహోవాకు బాటసారులు సంచరించకుండా ఆ దేశము నిశ్చలమై పాడగునట్లు నేను దాని మీదికి దుష్టమూగులను రప్పింపగా ఆ ముగ్గురు దానిలో ఉండి నేను దేవునికి స్తోత్రం. ముగిస్తున్నాను. ఎవరు ముగ్గురు చెప్పాలి? ఎవరమ్మా చెప్పాలి? నోవాహును, దానియేలు, యోబు. నోవా ఏం పాటించాడు? సమయం లేదు, నీతి, దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో నడిచాడు లేదా? నీతిని పాటించాడు, దేవునితో నడిచాడు, ఆయన మాట ప్రకారం నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు నోవాహును జలప్రలయం వచ్చిన నోవాహును, నోవారు కొడుకులను, కోడలను, భార్యను కూడా క్షేమంగా ఉంచారు రక్షణ పడవలో. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతి పాటించారు. నీతి అనే పడవలో ఉన్నారు. ఏ పడవలో ఉన్నారు వాళ్ళు? మనం నీతిని పడవలో ఉన్న సమయం లేదు. అంటే రక్షణ పడవ. నీతి అంటే అనుకున్న మాట పొరుగు అనేది ఏది నెరవేర్చు, ఆశించకూడదు. అందుకే నోవాహు నీతిపరుడిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడిగా ఉన్నాడు, దేవునితో నడిచేవాడిగా ఉన్నాడు, పొరుగు అనేది ఏది ఆశించలేదు. అందుకే తమ్మును తామును రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. భయంకరమైన అడవి మృగాలు వచ్చినప్పుడు నోవాహును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నోవా మీదకి వెళ్ళలేదండి. జలప్రాలం వెళ్ళిందా? దేవుడు నోవాను కాచిక. అందుకే దేవుని మాటకు లోబడి నోవను వాడను కాటెను, జల ప్రళయములతో నింపెను, చక్కగా సంతోషించిరి. జల ప్రళయములతో నింపెను, చక్కగా సంతోషించిరి. ఒకటే విశ్వాసంబుగా, ఒకటే బాప్తిసంబుగా, ఒకటే విశ్వాసంబుగా, ఒకటే బాప్తిసంబుగా. దేవునికి స్తోత్రం. నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు. రెండోది నీతిపరుడిగా ఉన్నాడు. మూడోది నిందారహితుడిగా ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటోది ఏం చేస్తాడు? దేవుని మాటకు లోబడ్డాడు. రెండోది ఏం చేస్తాడు? నీతిపరుడిగా ఉన్నాడు. మూడోది ఏం చేస్తాడు? నిందారహితుడిగా ఉన్నాడు. అంటే నిందలు సహించేవాడు. తర్వాత భక్తుడు ఎవరు? దానియేలు ఎలా ఉన్నాడు మీకు అందరికీ తెలుసు. ఎలా ఉన్నాడు? సహంబంలో పడేసిన దానియేలుని ఏమీ చేయలేదు. దానియేలు ప్రార్థనాపరుడుగా, భక్తిపరుడుగా, నిర్దోషిగా, నీతిమంతుడిగా ఉన్నాడా? ఉండలేదా? భయభక్తులుగా నిలబడ్డాడు. సింహంబోళ్ళు పడేశారు దానియేలుని. నేను సింహంబోళ్ళు పడిస్తే సింహాలు నేను చంపుతాయా? సింహాలు దేవుడు చంపేస్తాడా? ఎవరైనా మన మీద కిట్టగిట్టిన ఎవరైనా ఇదిగో సింహంబోళ్ళు నేను పడేస్తాను, దానియేలు సింహంబోళ్ళు పడేస్తారు కదా, సింహంబోళ్ళు పడేస్తాను ఇదిగో అంటే ఏమవుతుంది? కర్ణాటక ప్రాంతంలో ఒక ఆయన్ని అన్నాడట. ఆయన ఫాదర్ గల నన్ను చేతులు కట్టేసి కాలు చెట్టు కట్టేసి సమా చేసిన లోపల మూడో దినాన్న నా దేవుడు నన్ను లేపుతానన్నాడట. ఏమన్నాడైనా? నన్ను చేతులు కట్టేసి కాళ్ళు చేతులుగా సజీవ దహనం కప్పెట్టినన్నారట. నా దేవుడు మూడో దినాన్న లేపుతాడంటే పాపం వీళ్ళందరూ ఆయన్ని కప్పెట్టేశారు, చేతులు కాళ్ళు కట్టేసి. మూడో దానాన్ని వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. ఆ గొయ్యి తవ్వి చూడగానే మనిషి చచ్చిపోయాడు, బతికాడా? చెప్పండి. చూసారు, వాట్సాప్లో చూసారు మీరు? ఆ యూట్యూబ్లో నేను చూస్తే ఆ బాడీని తీస్తే చనిపోయాడు ఆయన. చనిపోయి తిరిగి లేచిన దేవుడు నా యేసు ఒక్కడే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంత ఎందుకండి? అంత త్యాగం ఎందుకు ఆయనకి? కాళ్ళు చేతులు కట్టేసి నన్ను సజీవ దహనం చేసేయండి, నన్ను కప్పెట్టేయండి బతికున్నప్పుడే. నా యేసయ్య మూడో దినాన్న
లేపుతాడని ఛాలెంజ్ చేసాడు అక్కడ వాళ్ళందరితో. మళ్ళీ అలాగే కప్పెట్టేశారు, కాళ్ళు చేతులు కట్టేసి ఇలా కప్పెట్టి. కానీ మూడో దైనాన్ని వచ్చి చూడగానే తీయగానే బతికాడా చచ్చిపోయాడా? చెప్పమ్మా సంతోష్, కీర్తన తలమని ముసుకేసుకో. చనిపోయి బతికాడా? అది మూర్ఖ ప్రవర్తన. అది నా దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే ఆయనలో ఏముంది? ప్రాణత్యాగం. కరుణామయుడు, దయామయుడు, ప్రేమమూర్తి, రక్షకుడు అయిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా మీరు ఎటువంటి ఛాలెంజ్ చేయకండి. చేస్తారా? నేను బాగు చేస్తాను, చనిపోయిన వ్యక్తిని బాగు చేస్తానంటే దేవుడే బాగు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసము నీలో ఉంది, అక్కడ విశ్వాస సంబంధమైన కార్యం ఎప్పుడు చేస్తాడు? నీళ్ళంత ప్రార్థన ఉండాలొద్దా? నీతి ఉండాలి, నీళ్ళు నీతి కనబడాలి, భక్తి కనబడాలి, ప్రార్థన ఉండాలి. ఒక రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఆ దెయ్యము నీ మీద కెపాసిటీ, నా మీద నీ మీద ఎన్నో రకరకాల లేనిపోయిన విషయాలు చెప్తే దెయ్యం కూడా చెప్పినప్పుడు మేము అక్కడ ఉండిపోవలసిందే. దెయ్యం కూడా అధికారం ఉంటుంది. ప్రార్థన పడికి దెయ్యాన్ని దిగించే శక్తి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్తాడు. ఇప్పుడు నీళ్ళు ప్రార్థన ఉండాలి, నీతి ఉండాలి, భక్తులు. అందుకే దానియేలు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, నీతిపరుడిగా ఉన్నాడు, నిర్దోషిగా నిలబడ్డాడు, భయభక్తులుగా ఉన్నాడు. సింహబోళ్ళు వేసిన సింహాలు దానియేలుని అసలు ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత యోబు ఎలాగున్నాడు చెప్పండి? యోబు ఎలాగున్నాడు? భయభక్తులుగా ఉన్నాడు. ఎన్ని కోట్లు అతనికి ఆస్తి? 18,50,00,000 ఆస్తిపరుడు, 7 కొడుకులు, 3 కూతుళ్ళు, 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 500 జతీట్లు, 500 ఆడు గాడిదలు, బహుమంది పనివారు ఉన్నప్పుడు యోబు హృదయంలో కానీ మనసులో కానీ గర్వం అనేది కనబడలేదు. అందుకే యోబుని దేవుడు రెండింతలు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబుంత ప్రార్థన అనుకుంటే దేవుడు చేస్తాడు చేయడా? అందుకే మనం ప్రార్థన మనం రక్షిస్తే కనుక అందరూ మోకరించి దానియేలు వలె, నోవాహు వలె, యోబు వలె మనం ప్రార్థన పరులుగా ఉందాం, నీతిని పాటిద్దాం, భక్తిని మనం పాటిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 విషయాలు మనం కలిగి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 1వది నీతి, 2వది ప్రార్థన, 3వది భక్తి. నీతి, భక్తి, ప్రార్థన నీలో ఉంటే దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. ప్రవచించిన వాక్యం అందరి హృదయంలో బహుగా ఫలించు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్పవాడా, శక్తిమంతుడా, ఇంతవరకు నా బిడ్డలతో మీరు మాతో ఉండి మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషాలు పాటల్లో, ప్రార్థనలో, సాక్ష్యంలో, స్తుతి ఆరాధనలో, దైవాక్యంలో నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో భక్తిని మేము పట్టుకుంటాం, భక్తిహీనతని విడిచిపెట్టే కృప దయచే నాయనా. అయ్యా, భక్తిహీనుడు ఎన్నో రకరకాలమైన వచ్చి మాకు శోధిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయొద్దు, మందిరానికి వెళ్ళొద్దు, ఆజ్ఞలు పాటించొద్దు, దశంభాగాలు పాటించొద్దు, హ్యాపీగా లోకానుసరంగా నువ్వు జీవించని వాడు శోధిస్తూ ఉంటాడు. అందుకే అట్టి వాని కన్నులు మా మీద ఉండొద్దు ప్రభువా. మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, భక్తిపరుడిగా, నీతిపరుడిగా మమ్మల్ని చేయమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొనుస్తున్నాను మా తండ్రి. ఆమేన్. స్పీడ్గా పాడాలి. బంధములో నేనుండగా, శ్రమల సంద్రములో పడియుండగా,
కఠిన బంధములో నేనుండగా, పడాలి, శ్రమల సంగములో పడియుండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దయచేసి అందరూ చప్పట్లు కొడదాం. దారిద్రపు సుడు నుండి ఐశ్వర్యపు తీరానికి ఈశ్వరమే నా వరం నడిపించిన యేసయ్యా. దారిద్రపు సుడు నుండి ఐశ్వర్యపు తీరానికి ఈశ్వరమే నా వరం నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో ఫలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో ఫలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం ఆధారం, నాకు తోడు నీడయున్నాను కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలముందు ఆశ్రయం, నీ నామమే ఆశ్రయము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిసి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిండు మనసుతో ఎంతవరకు ప్రభు నాయన నీ బిడ్డలు మేము ఆరాధిస్తూ ఉన్నాం.
చక్కటి మాటలు ప్రభు నాయన, భక్తిహీనుల లక్షణాలు తెలియజేసి ఉన్నారు. అద్భుతమైన మాటలు నాతో కూడా జనవలసిన క్రమంలో సేమ్ ఇవే మాటలు ప్రభు నాయన పలికించావు. అవే మాటలు తండ్రి గారి నోటి కూడా ప్రభు నాయన నీ మేలు సంఘంలో కూడా ప్రభు మాట్లాడి ఉన్నావు నాయన. మీరు గద్దిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటల్లో ఉన్న ప్రభు నాయన ప్రతి మాట అయ్యా మాట్లాడొద్దయ్యా, విచారణ చేసుకొని నీ కృప తోడే ఉండేలాగున మా జీవితంలో నీ కృపను బట్టి ప్రభు నాయన నడిచేలాగున సహాయం దయచేయండి. బయట ఉన్న వారిని, లోపల ఉన్న వారిని, ప్రతి ఒక్కరిని మీ కనుదృష్టి చూస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభు నాయన మీ కానుకలు సమర్పించి ఉన్నారో ప్రతి ఒక్కరు కానుకలు 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరూ ఉట్టి చేతులతో ఇంటికి పోకుండా చేతులారా అని ఆశీర్వాదం పట్టుకొని ఇంటికి వెళ్ళే కృపను మాకు అందరికీ దయచేయమని, ఆలస్యమైన గొప్ప ఆశీర్వాదం పొందుకుని ఇంటికి వెళ్తూ ఉన్నాం అనే సంతృప్తి మా జీవితంలో కలిగేలాగిన సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడి బతిమాలుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. భక్తిహీనుడిగా కాకుండా భక్తిపరుడు